ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సార్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ ఆల్వార్. ఈ వీడియోలో మనం టాప్ 10 గవర్నమెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇండియాలో, సో ఆ కోర్సెస్ అనేటివి ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేది సో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, సో మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీకు ఇలాంటి ఫ్రీ కోర్సెస్ అండ్ జాబ్ అప్డేట్స్ కానీ ఏమైనా ఏ రిలేటెడ్ ఏఐసిటి ఎడ్యుస్కిల్స్ కోర్సెస్ కూడా మనకు ఇక్కడ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు ఏఐసిటి ఎడ్యుస్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ ఫ్రీగా మనకు ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ కానీ, పాలో ఆల్టో అండ్ ఏడబ్ల్యూఎస్ కంపెనీ ఆ ఇంటర్న్షిప్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇందులో. సో ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఎన్రోల్ అయ్యేసి కోర్సెస్ అనేటివి కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీన్ని మీ రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనము వీడియో ఇంకా స్టార్ట్ చేద్దామా. సో టాప్ 10 ఫ్రీ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, హౌ టు చూస్ ది రైట్ పాత్ రైట్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ కోర్స్. సో మనకు ఫస్ట్గా ఐడెంటిఫై చేయాల్సింది గోల్. సో మనము ఒక గోల్ అనేది ఉండాలి లైఫ్లో, ఏదైనా మనము సాధించాలంటే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఆర్ యూ లర్నింగ్ ఫర్ ఏ జాబ్. సో మీరు ఒక జాబ్ కోసం చూస్తుంటే, లేక బిజినెస్ కోసం చూస్తుంటే, ఆర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, మీరు ఒకవేళ జాబ్ కోసం చూస్తున్నా కానీ అండ్ బిజినెస్ అండ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్. సో మనకు ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ చెక్ జాబ్ రిలవెన్స్. సో మీకు పర్టికులర్ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో దానికి సంబంధించిన జాబ్ అంటే పోర్టల్స్ అనేటివి కరెక్ట్గా తెలిసి ఉండాలి. సో యూస్ పోర్టల్స్ టు సీ డిమాండ్ ఫర్ దట్ స్కిల్. సో మీకు ఏదైతే స్కిల్ వస్తుందో, సో ఆ స్కిల్ రిలవెంటెడ్ జాబ్స్ అనేటివి మనకు ఆ పోర్టల్స్లో మనం చెక్ చేసుకోవాలి. అండ్ కోర్స్ క్రెడిటబిలిటీ. సో మనకు ప్రిఫర్ కోర్సెస్ బై ఐఐటీస్ అండ్ ఐఎంఎస్ ఆర్ సెంట్రల్ మినిస్ట్రీస్. సో ఐఐటి అంటే టాప్ ఐఐటి కాలేజెస్ అండ్ ఐఐటి ఉంటాయి కదా, ఐఐటి మద్రాస్ లైక్. సో అండ్ సెంట్రల్ మినిస్ట్రీ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ కదా, సో దానికి సంబంధించిన కోర్సెస్ అనేటివి ఉంటాయి. సో అవి ప్రిఫర్గా చేసుకుంటే మనకు హై ప్రిఫరెన్స్ హైరింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లుక్ ఫర్ సర్టిఫికేట్ వాల్యూ. మేక్ ష్యూర్ కో-సర్టిఫైడ్ ఫర్ రికగ్నైజ్. ఆ సర్టిఫికేట్ వాల్యూ అనేది ఒక స్ట్రాంగ్గా ఉంటే మనకు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ రెజ్యూమ్ వచ్చేసి. అండ్ టైమ్ అండ్ కమిట్మెంట్. పిక్ వాట్ సూట్స్ యువర్ షెడ్యూల్. సో మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఉంటే మనకు కోర్స్ అనేది నీట్గా నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కెరియర్ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ గవర్నమెంట్ సర్టిఫికేషన్ కోర్స్. సో మనకు ఇందాక చెప్పిన యాడ్స్ క్రెడిబిలిటీ టు యువర్ రెజ్యూమ్. సో మీరు ఏదైతే కోర్స్ అనేది కంప్లీట్ చేశారో ఆ సర్టిఫికేషన్స్ మనము ఆ సర్టిఫికేషన్ సెక్షన్స్లో మీ రెజ్యూమ్లో ఆ సర్టిఫికేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు మన రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. హెల్ప్స్ యూ స్టాండ్ అవుట్ ఇన్ ఇంటర్వ్యూస్. సో మనకు ఇంటర్వ్యూస్ ఒకవేళ మనకు షెడ్యూల్ అయినప్పుడు, సో ఆ ఇంటర్వ్యూలో మీరు ఏదైతే సర్టిఫికేషన్ చేశారో సో అక్కడ వారికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు డైరెక్ట్గా. అండ్ షోస్ ఇనిషియేటివ్ అండ్ విల్లింగ్నెస్ టు లర్న్. మనకు ఇంట్రెస్టింగ్గా ఏదైనా ముందుకు రావాలి, ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా. అండ్ మేక్స్ కెరియర్ స్విచెస్ ఈజియర్ అండ్ ఓపెన్ డోర్స్ టు గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. సో మనకు ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అవుతుంది అండ్ ప్రైవేట్ జాబ్స్ కూడా. సో ఇది కెరియర్ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ గవర్నమెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ యొక్క యూజెస్. అండ్ ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకు డిజిటల్ మార్కెటింగ్ బై గూగుల్ పార్ట్నర్షిప్ విత్ స్కిల్ ఇండియా. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఇప్పుడు కూడా మనకు టాప్లో ఉంది. సో దీన్ని వచ్చేసి మనం టాప్ ప్లాట్ఫామ్ వచ్చేసి గూగుల్ డిజిటల్ అన్లాక్. సో నేను ఇక్కడ మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మీకు ఈ ప్రజెంటేషన్ పీపీటీ కావాలంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను. సో ఆ మెయిల్ ఐడికి మీరు పీపీటీ అని నాకు మెయిల్ చేస్తే నేను మీకు డైరెక్ట్గా ఆ పీపీటీ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తేనే మీకు ఆ పీపీటీ అనేది వస్తుంది. సో ఇది ఈ స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయాలి నాకు. సో ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు ప్రజెంటేషన్ అనేది షేర్ చేస్తాను. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గూగుల్ డిజిటల్ అన్లాక్డ్. సో ఇక్కడ లింక్ అనేది ఇక్కడ ఉంది కదా, నేను అప్లై లింక్ కూడా మీకు నీట్గా అక్కడ ప్లాట్ఫామ్ అనేది మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు టోటల్గా 40 hours కోర్సెస్, 40 hour కోర్సు. సో ఇది సర్టిఫికేట్ ఉందా లేదా? సో ఎస్. సో సర్టిఫికేట్ అనేది ఉంది. ఏ లాంగ్వేజ్లో? అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకు ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఫర్ బిజినర్స్ ఎండోర్స్డ్ బై స్కిల్ ఇండియా అండ్ గూగుల్. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ SEO అండ్ SEM టు సోషల్ మీడియా అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏంటికి మనకు SEOs కానీ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ కానీ సర్చ్ ఇంజన్స్ సంథింగ్ సోషల్ మీడియా అండ్ ఈమెయిల్ మార్కెటింగ్కి ఇది మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ వచ్చేసి. ఇది స్కిల్ ఇండియా వాళ్ళు అండ్ గూగుల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ కోర్స్ అనేది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వై ఇట్స్ వాల్యుబుల్? సో ఐడియల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రీలాన్సర్స్. ఇది వచ్చేసి మనకు స్టూడెంట్స్కి అండ్ ఫ్రీలాన్సర్స్కి బెస్ట్ కోర్సు అండ్ రికగ్నైజ్డ్ బై కంపెనీస్ హైరింగ్ ఫర్ మార్కెటింగ్ రోల్స్ అండ్ గూగుల్ సర్టిఫికేట్స్ యాడ్ క్రెడిబిలిటీ. సో మనకు దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ వచ్చేసి సో మనకు డిజిటల్ మార్కెటర్ కానీ అండ్ SEO ఎగ్జిక్యూటివ్ అని సోషల్ మీడియా మేనేజర్. సో మనకి ఈ 3 రోల్స్ అనేటివి మనకు మెయిన్ జాబ్ రోల్స్. ఒకవేళ మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే మనకు ఈ 3 రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు స్కిల్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు లింక్ అనేది ఉంది, ఇక్కడికి వెళ్ళేసి మీరు ఆ కోర్సులోకి డైరెక్ట్గా ఎన్రోల్ అయిపోవచ్చు. సో సెకండ్ కోర్స్ వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బై నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్. AI అండ్ డేటా సైన్స్ కోర్సెస్ అనేది నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ కంపెనీ వాళ్ళు మనకు ఈ కోర్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ దాంట్లోకి ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు. డ్యూరేషన్ వచ్చేసి వేరియస్, సో మన ఇష్టం అది. సో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకో. సర్టిఫికేషన్ వచ్చేసి ఎస్. సో కోర్స్ సర్టిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో బ్యాక్ అండ్ బై Muti and Nashcom. This platform offers free foundational and advanced level courses and AI data science and cyber security. సో మనకు ఇది వచ్చేసి AI అండ్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అనేది ఇందులో ఉంటాయి. సో మనకు వై ఇట్స్ వాల్యుబుల్, ఇది మనకు ఎందుకు ఎక్కువగా యూజ్ అంటే సో కోర్స్ సర్టిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ కాబట్టి మనకు ఐ ప్రిఫరబుల్ ఛాన్సెస్ విత్ స్ట్రాంగ్ యువర్ రెజ్యూమ్. సో ఫోకస్ ఆన్ ట్రెండింగ్ టెక్నాలజీస్. సో మనకు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ వచ్చేసి AI అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేటివి మంచి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ట్రెండింగ్ టెక్నాలజీస్. సో ఇంక్లూడ్ ఇండస్ట్రీ అలైన్ విత్ అసైన్మెంట్స్. సో ఇందులో మనకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంక్లూడ్ విత్ అలైన్ అసైన్మెంట్స్. సో మీరు కోర్సెస్ చేస్తున్నప్పుడే మీకు అసెస్మెంట్ అనేవి కనెక్ట్ చేస్తారు అందులోనే. సో మీరు ఆ అసెస్మెంట్ రాస్తే మీకు ఇంకా స్కిల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మనకు దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ వచ్చేసి డేటా అనలిస్ట్ అండ్ AI డెవలపర్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో దీనికి సంబంధించిన జాబ్ రోల్స్కి మనము ఇక్కడ లింక్డ్ఇన్లో కానీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి మనకు దీనికి సంబంధించిన రోల్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇది సెకండ్ కోర్సు AI అండ్ డేటా సైన్స్ బై నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ పై. మనకు థర్డ్ కోర్స్ వచ్చేసి ఎంటర్ప్రిన్యూర్షిప్ బై MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకు వచ్చేసి MSME ట్రైనింగ్ పోర్టల్
సో ఈ పోర్టల్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ పోర్టల్ వచ్చేసి మనకు టోటల్గా 4 to 6 weeks డ్యూరేషన్ ఉంటుంది. మనకు సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆఫర్స్ ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కోర్సెస్. సో మనకి ఇది ఎందుకు వాల్యుబుల్ అంటే గుడ్ ఫర్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రినియర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ కవర్స్ లీగల్, ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ అండ్ ఐడియల్ ఫర్ దోస్ లుకింగ్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. సో ఇది వచ్చేసి మెయిన్గా బిజినెస్ చేసే వాళ్ళకు ఈ కోర్స్ అనేది మెయిన్గా యూజ్ అవుతుంది. సో ఎవరైతే మనకు ఫైనాన్షియల్స్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ అండ్ కవర్స్ లీగల్కి సంబంధించిన బిజినెస్ ఓనర్స్ ఉంటారు సో వాళ్ళకి. సో మనకు దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ వచ్చేసి మనకు ఎంటర్ప్రీనియర్ అండ్ స్టార్ట్అప్ ఫౌండర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. సో దీనికి సంబంధించిన జాబ్ రోల్స్. అండ్ ఇది మనకు థర్డ్ కోర్స్ వచ్చేసి ఎంటర్ప్రీనియర్షిప్ బై ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకు ఫోర్త్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై ఎన్పిటిఎల్ అండ్ ఐఐటి మద్రాస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది మనకు ఎన్పిటిఎల్ అండ్ ఐఐటి మద్రాస్ వాళ్ళు మనకు ఈ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి 8 to 12 weeks. సో ఇది వచ్చేసి ఫ్రీగానే ఉంటుంది సర్టిఫికేట్ ఇఫ్ యూ పాస్ రిక్వైర్డ్ గ్రేడ్స్. సో మనకు ఆ పోర్టల్లో మనకు ఎన్పిటిఎల్ స్వయం అని పోర్టల్ ఉంటుంది. సో ఆ ఎన్పిటిఎల్లో మనకు ఈ కోర్స్ అనేది అప్లై చేసుకొని మనకు డైరెక్ట్గా సర్టిఫికేట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ పాస్ విత్ రిక్వైర్డ్ గేట్స్ ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆఫర్డ్ బై ఐఐటీస్ అండ్ ఐఐసి అండ్ దిస్ కోర్స్ కవర్స్ మిషన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఈ టాపిక్స్ అనేటివి కవర్ అయి ఉంటాయి ఇందులో. మనకు వై ఇట్స్ వాల్యుబుల్ థాట్ బై ఐఐటి ప్రొఫెసర్స్ అండ్ రికగ్నైజ్డ్ బై గ్లోబల్లీ ఎక్సలెంట్ ఫర్ కోర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్గా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంకా రిలవెంటెడ్ బీటెక్ స్టూడెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో బీటెక్ స్టూడెంట్స్ కానీ కాదు ఇంకా డిగ్రీ చేసే వాళ్ళకు ఇంకా అందరికీ. సో వీళ్ళ అందరికీ ఈ కోర్సెస్ అనేవి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకు ఇది వచ్చేసి జాబ్ రోల్స్కి దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ ఉన్నాయి కదా. సో వచ్చేసి మనకు మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ రీసెర్చర్ అండ్ ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినవి కూడా మనకు అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ఆన్ స్వయం. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి స్వయం అంటే స్వయం ఎన్పిటిఎల్ వాళ్ళు మనకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డ్యూరేషన్ అంటే 4 to 8 weeks ఉంటుంది. సో దీనికి మనకు సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. This is a beginner and friendly course in Python programming, useful for anyone aiming to learning coding from scratch. సో ఇది వచ్చేసి మనకు బిజినర్ ఫ్రెండ్లీ కోర్స్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ రాని వాళ్ళు ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు లర్నింగ్ కోడ్ ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే 0 knowledge నుంచి హీరో నాలెడ్జ్ వరకు మనకు ఈ కోర్సెస్లో అనేది నేర్చుకోవచ్చు. సో వై ఇట్స్ వాల్యుబుల్. సో పైథాన్ ఈజ్ ద మోస్ట్ వర్సటైల్ లాంగ్వేజ్ టుడే. సో పైథాన్ అనేది ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి మనకు ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇంకా సింటాక్స్ కూడా మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ కోర్స్ అనేది నీట్గా నేర్చుకోవచ్చు. కోర్సెస్ ఆర్ ఆఫెన్ థాట్ బై ప్రొఫెసర్స్ ఫ్రమ్ ది ఐఐటీస్ అండ్ అదర్ టాప్ ఇన్స్టిట్యూషన్స్. సో మనకు దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ వచ్చేసి పైథాన్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్. సో దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ అనేటివి మనం ఈ రోల్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 6th సైబర్ సెక్యూరిటీ బై CDAC. సో పవర్డ్ బై మైటీ. సో ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు సైబర్ హైజైన్ పోర్టల్ CDAC అని ఉంటుంది. సో ఆ పోర్టల్లోకి వెళ్ళేసి మనము ఈ కోర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు, కోర్స్ అనేది ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఇది ఒక సెల్ఫ్ ప్లేస్డ్ డ్యూరేషన్ అనేది సెల్ఫ్ ప్లేస్ ఫర్ ప్రాసెస్. సర్టిఫికేట్ ఉంటుందా లేదా? ఎస్, సర్టిఫికేట్ అనేది ఉంటుంది.
సో లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో లాంగ్వేజ్ ది సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC offers pre-cyber security awareness and technical training through government portals. సో మనకు ఇది వచ్చేసి ప్రీ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ విత్ టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది విత్ గవర్నమెంట్ పోర్టల్స్ ద్వారా. వై ఇట్స్ వాల్యుబుల్? సో వై ఇట్స్ వాల్యుబుల్ అంటే మనకు వాల్యుబుల్ ఏంటంటే కవర్స్ మోడర్న్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ట్రైనింగ్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ IT ప్రొఫెషనల్స్. సో ఇది వచ్చేసి మనకు సైబర్ సెక్యూరిటీ కొద్దిగా రిస్క్ అనేది, ఇది సిస్టమ్ హ్యాకింగ్ సంథింగ్ ఈ విధంగా ఉంటుంది కదా. సో వన్ ఆఫ్ ది కేసెస్ ఇట్ ఈస్ సమ్ రిస్క్. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ కాబట్టి మనకు అంతగా ఇష్యూ అనేది ఏముండదు నేర్చుకోవడానికి. ఎసెన్షియల్ ఫర్ IT ప్రొఫెషనల్స్, IT జాబ్ చేయాలనుకునే వాళ్ళు మనకు ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్ అన్నమాట. సో దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ IT ఆడిటర్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సో ఈ జాబ్ రోల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ బై నాస్కమ్ వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళేసి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో డ్యూరేషన్ వచ్చేసి వేరియస్. సో మనము ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. ఇది ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటుందా లేదా, ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్. సో లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో ఈ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో దిస్ కోర్స్ ఫోకసెస్ ఆన్, ఇది మెయిన్గా ఫోకస్ వచ్చేసి కమ్యూనికేషన్. అండ్ మనకు ప్రజెంట్ ఇప్పుడు IT జాబ్ కొట్టాలన్నా కూడా, ఏ జాబ్ మనం చేయాలన్నా కూడా మెయిన్గా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కావాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే మనకు చాలా కష్టం అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టీమ్ కొలాబరేషన్. సో మనకు జాబ్ చేస్తున్నప్పుడు టీం యొక్క కొలాబరేషన్ అంటే మనము ఆ టీంతో పాటు స్ట్రాంగ్గా వర్క్ చేసే క్యాపబిలిటీ అనేది ఉండాలి. సో మనకు ఆ టీమ్ కొలాబరేషన్ అండ్ టైం మేనేజ్మెంట్. సో ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ చేసేయడానికి మనకు ఆ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో మనము ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఏ విధంగా మనకు మేనేజ్ చేయాలి అనేది, సో ఆ టైం మేనేజ్మెంట్లో అనేది ఉండాలి. అండ్ అదర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎసెన్షియల్స్ ఫర్ వర్క్ ప్లేస్ సక్సెస్. సో ఈ 3 అనేటివి మనకు మెయిన్గా ఈ కోర్సెస్లో ఫోకస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో వై ఇట్స్ వాల్యుబుల్? ఎన్హాన్సెస్ ఎంప్లాయబిలిటీ అక్రాస్ ఇండస్ట్రీస్ అండ్ క్రూషియల్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. సో ఇది మెయిన్గా మనకు సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి మనకు ఫైనల్గా HR రౌండ్లో కానీ మనకు ఏదైనా ఆపోజిట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇది మెయిన్గా మనకు సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉంటే ఈజీగా మనకు ఇంటర్వ్యూస్ అనేటివి సింపుల్గా క్రాక్ చేసుకోవచ్చు. జాబ్ రోల్స్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ క్రూషియల్ యూనివర్సల్. మనకు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటే మనము డైరెక్ట్గా HRకి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ రోల్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్కి మనము ఏ రిలవెంట్ జాబ్స్కి అయినా కూడా మనము ఎలిజిబుల్. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే మనము ఎక్కడైనా కూడా US కానీ, సో ఫారిన్ కంట్రీస్ జాబ్ రిలేటెడ్స్ కూడా మనకు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ టైప్. నీకు సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఎక్కడైనా కూడా నీకు యూనివర్సల్ టైప్గా ఉంటుంది. సో 8th వచ్చేసి గ్రీన్ స్కిల్స్ అండర్ NSDC అండ్ స్కిల్స్ ఇండియా. సో మనకు గ్రీన్ స్కిల్స్ అంటే ఇప్పుడు NSDC వాళ్ళు ఈ స్కిల్ ఇండియా ప్లాట్ఫామ్లో మనకు ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 to 4 weeks. సర్టిఫికేట్ వచ్చేసి మనకు సో సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజెస్. సో మీకు ఏదైతే పర్టికులర్ లాంగ్వేజెస్ కావాలో ఆ లాంగ్వేజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అండ్ గ్రీన్ స్కిల్స్ కోర్సెస్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ ఎనర్జీ, climate change and environment friendly practices. Why it's valuable? ఈ కోర్స్ అనేది ఎందుకు వాల్యుబుల్ అంటే ఐడియల్ ఫర్ జాబ్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సెక్టార్స్ అండ్ NSDC సర్టిఫికేట్ కెరియర్స్ విత్ హై వాల్యూ. సో మనకు దీనికి సంబంధించిన జాబ్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ అండ్ సస్టైనబిలిటీ ఎగ్జిక్యూటివ్ అండ్ CSR మేనేజర్. సో దీనికి సంబంధించిన 3 roles. అండ్ 9th వన్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ బై RBI అండ్ NCFE.
సో ఎన్సిఎఫ్ఈ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్ కోర్సెస్. సో ఇది వచ్చేసి ఎన్సిఎఫ్ఈ ఇండియా ప్లాట్ఫామ్ అనేది గూగుల్లోకి వెళ్ళేసి ఎన్సిఎఫ్ఈ ఇండియా అని కొట్టేస్తే మీకు డైరెక్ట్గా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. డ్యూరేషన్ అనేది సెల్ఫ్ ప్లేస్లో ఉంటుంది. సర్టిఫికేట్ ఉందా లేదా? ఎస్ ఉంది. సో లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్, హిందీ. సో ఆఫర్డ్ బై ది నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. దిస్ కోర్స్ టీచెస్ basic financial savings, investments and credits. So why it's valuable? Everyone should know how to manage money. సో మనకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మనీని మనకు ఏ విధంగా మేనేజ్ చేయాలనేది. సో ఐడియల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ హోమ్ మేకర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్. సో ఇది దీనికి సంబంధించినది. వీళ్ళకు మెయిన్గా స్టూడెంట్స్ అండ్ హోమ్ మేకర్స్కి అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్. సో ఏ విధంగా ఉండేది అనేది ఈ కోర్సులో మనకు నీట్గా ట్రైన్ చేస్తారు వాళ్ళు. సో మన ఆ కోర్స్ అనేది ఎన్రోల్ అయితే సో దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ వచ్చేసి బ్యాంకింగ్ అసోసియేట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్. సో దీనికి సంబంధించినవి జాబ్ రోల్స్. ఫైనల్గా వచ్చేసి టాప్ 10th ఇప్పుడు. సో బేసిక్ ఆఫ్ జిఎస్టీ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ స్కిల్ ఇండియా. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 to 3 weeks అనేది ఉంటుంది. సర్టిఫికేషన్స్ వచ్చేసి సో సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ లాంగ్వేజ్లో మనకు ఉంటుంది. సో ఈ కోర్సెస్లో మనకు వచ్చేసి మెయిన్గా ఉండే టాపిక్స్ ఏంటంటే లర్న్ ది ఫండమెంటల్స్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్స్. సో ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్లాట్ఫామ్స్. సో మనకు ఈ కోర్సెస్లో జిఎస్టీ అండ్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ట్యాక్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అండ్ ట్యాక్స్ వల్ల యూజ్ ఏంటి, మనకు ఎక్కడికి వెళ్తుంది, ఆ గవర్నమెంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ఈ కోర్సెస్లో ఉంటుంది. సో దీని యొక్క వాల్యుబుల్ ఏంటంటే హై డిమాండ్ ఇన్ అకౌంటింగ్ అండ్ సేల్స్ అండ్ బిజినెస్ సెక్టార్స్. సో మెయిన్గా వచ్చేసి మనకు అకౌంటింగ్లో కానీ సేల్స్లో కానీ బిజినెస్ సెక్టార్స్లో అండ్ ఎసెన్షియల్ జాబ్ రోల్స్ అండ్ రిక్వైర్డ్ ట్యాక్స్ నాలెడ్జ్. సో ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ట్యాక్స్ నాలెడ్జ్ అండ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ సేల్స్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ సెక్టార్స్లో ఏ విధంగా మనకు గెయిన్ అప్ అవ్వాలి, సో దానికి సంబంధించినవి మనం నేర్చుకోవచ్చు. సో ఫైనల్గా ఈ జాబ్ రోల్స్ వచ్చేసి అకౌంటెంట్ అండ్ జిఎస్టీ కన్సల్టెంట్కి అండ్ బిజినెస్ అనలిస్ట్కి మనకు ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫైనల్గా మనకు ఈ కోర్సెస్ అన్ని ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు అండ్ సర్టిఫికేట్స్ కూడా చాలా వాల్యుబుల్. అండ్ మీకు ఏదైనా కోర్సెస్ డౌన్లోడ్ చేసుకో అండ్ ప్రాక్టీస్ చెయ్యి అండ్ ప్రాజెక్ట్ చేసి పోర్ట్ఫోలియో చేసుకోండి. దీనివల్ల పోర్ట్ఫోలియో చేసుకోవడం వల్ల మీరు డైరెక్ట్గా ఏదైనా హెచ్ఆర్ కన్సల్టెంట్ అయినప్పుడు మీకు డైరెక్ట్గా మీ పోర్ట్ఫోలియో చూస్తే మీకు ఇంటర్వ్యూ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి నచ్చితే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.